దిశలో ముప్పెట దాడి ఉత్తరాంధ్రపై 3 పార్టీల ఫోకస్ అధికార వైసీపీపై నేతల విమర్శనాస్త్రాలు. లోకేష్, షర్మిల, నాగబాబు సభలకు పోటెత్తుతున్న జనం. స్థానిక ప్రజాప్రతినిధులే టార్గెట్. అవినీతిని బట్టబయలు చేస్తున్న నేతలు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు విలువల అంతర్మదనంలో ఫ్యాన్ పార్టీలు. ప్రశాంతంగా ఉండి ఉత్తరాంధ్ర ఒక్కసారిగా వేడెక్కిపోయింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు మూకుమ్మడిగా ఉత్తరాంధ్రపై దృష్టి సారించారు. దీంతో ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు తాను సిద్ధం అంటూ భీమిల్లో సభ నిర్వహించారో లేదో మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కసారిగా ఎదురుదాడికి సిద్ధమై పోయాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్పై ముప్పిట దాడి ప్రారంభించారు. లోకేష్, షర్మిల, నాగబాబులు తమ బహిరంగ సభల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారు. వాటికి సమాధానం చెప్పలేక, విమర్శలను తిప్పికొట్టలేక వైసీపీ నేతలు సతమతమవుతున్నారు అన్నట్టు దిశ పేపరు ఒక ప్రధాన హెడ్డింగ్ ఐటమ్గా. ఎందుకంటే భీమిల్లో ఎన్నికలకు మేము సిద్ధమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఎన్నికల శంకారావం పూరించారు. పెద్ద బహిరంగ సభ పెట్టారు భీమిల్లో. దాంతో మిగతా ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ అయ్యి ఉత్తరాంధ్ర పైన ప్రధానంగా ఫోకస్ పెట్టి దాంట్లో శంకారావం అని నారా లోకేష్ టీడీపీ జనరల్ సెక్రటరీ స్టేట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన శంకారావం అని కూడా ఉత్తరాంధ్రలో స్టార్ట్ చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఉత్తరాంధ్రలోనే, నాగబాబు జనసేన పార్టీ నాయకుడు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానంగా ఉత్తరాంధ్ర పైన దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్ర నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్నికల శంకారావం పూరించి భీమిల్లో ఎన్నికలకు మేము సిద్ధమని ప్రోగ్రాం పెట్టారు, పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి బహిరంగ సభ నిర్వహించారు. అక్కడి నుంచి వీళ్ళు 3 పార్టీలు ముప్పెట దాడి చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక వైసీపీకి సంబంధించిన నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఒక వార్తని దిశ పత్రిక రాసింది. ఇది దిశకు సంబంధించి ప్రధాన హెడ్డింగ్ ఐటము. ఇంకోటి, బీజేపీ టీడీపీ పొత్తు వద్దు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు నేపథ్యంలో మైనార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. పార్టీ మారే యోచనలో కొందరుండగా మరికొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత రాయలసీమలో మైనార్టీలు పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవడం తెలుగుదేశం పార్టీ నేతలను కలవరపెడుతుంది. వ్యతిరేకిస్తున్న మైనార్టీలు, సీమ టీడీపీ నేతల్లో టెన్షన్. కాంగ్రెస్ వైపు మారే అవకాశం. అంతర్మదనంలో సైకిల్ నేతలు కలవరపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి రాయలసీమలో కాస్త ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. కర్నూలు, కడప ఏరియాలో అక్కడ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ టూరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి పొత్తు పెట్టుకోవడానికి మాకు సిద్ధమే, బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాం అని ఒక ప్రపోజల్ చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడున్న ముస్లిం మైనార్టీలో ఒక అంతర్మదనం మొదలైంది. సహజంగానే మత్తత్వ పార్టీ బీజేపీ అని అనుకుంటుంది. ముస్లిం మైనార్టీలు వ్యతిరేకిస్తారు బీజేపీని. ఆ వ్యతిరేకించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పొత్తు పెట్టుకోవడానికి ఆ టీడీపీలో ఉన్న మైనార్టీ నాయకులకు నచ్చట్లే. వాళ్ళు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని వాళ్ళ దారిని వాళ్ళు చూసుకునే పరిస్థితుల్లో ఉన్నట్లు కొంతమంది కాంగ్రెస్ వైపు, కొంతమంది వైసీపీ వైపు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్లు. అందుకే బీజేపీ టీడీపీ పొత్తు వద్దు అని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నట్టు, ఏదైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళు ఆందోళనలో ఉన్నట్టు ప్రధానంగా టీడీపీ పార్టీ కలవరపడుతుందట. ఏం చేయాలని ఇది చూడాలి, ఏం చేయాలని. ఎందుకంటే బీజేపీ పొత్తు అనేది బీజేపీ కోరుకోవట్లేదు, టీడీపీయే కోరుకుంటున్నది. టీడీపీయే కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు పదవి కావాలా. మనం గతంలో బీజేపీని తిట్టిను, బీజేపీని విమర్శించను, బీజేపీ సిద్ధాంతాలను విమర్శించను, ఆ పార్టీతో ఎట్లా పొత్తు పెట్టుకుంటాం, అట్లాంటి విలువలు కానీ, నీతి కానీ, నియమాలు ఏమి ఉండవు. పొత్తు అధికారం కోసం ఎవరితోనైనా ఏ రకంగానైనా పొత్తుకి సిద్ధంగానే ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. ముస్లిం మైనార్టీలు కూడా గమనించుకోవాలి. వాళ్ళ యొక్క రాజకీయ కెరీర్ను వాళ్ళు చూసుకునే పరిస్థితుల్లో కాస్త ముందే అలర్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 2018లో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకోండు, 2014లో బీజేపీతో పెట్టుకోండు. అంటే 2 వైరుధ్యమైన సిద్ధాంతాలు గల పార్టీలతోనే పొత్తు పెట్టుకోండు, కొన్నిసార్లు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోండు. అంటే నీ పొత్తు అనేది నీ పదవి కోసం దేనికైనా దిగజారుతాడు చంద్రబాబు నాయుడు గారు అనేది డౌటే లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది ఆయన గతంలో చేసిన వ్యవహారాలు, ఇప్పుడు చేస్తున్న వ్యవహారం చూస్తే. కాబట్టి ఇది ప్రధానంగా దిశ పత్రిక ఇచ్చిన వార్త. ఏపీ ఆంధ్రజ్యోతి ఎడిషన్లో చంద్రముఖి షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ. చెల్లి కాదు చంద్రముఖి అట. చెల్లి కాదు చంద్రముఖి ఆ స్థాయిలో
షర్మిలపై వికృత్ దాడికి రెడీ. భారతీ డైరెక్షన్, సజ్జల భార్గవ్ స్క్రీన్ ప్లే. తాడేపల్లి వేదికగా మూకలకు శిక్షణ. దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీదు. తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం. మరి నాడు జగన్పై బొత్స, రోజా, రజనీ విమర్శలు చేయలేదా? జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా? చెల్లెలి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మూకను ఉసుకొల్పడంపై సర్వత్రా విమర్శలు లేవు, మనలు ఓన్లీ ఆంధ్రజ్యోతికే విమర్శలు ఉంటాయి, ఎవడికి ఉండవు. వాళ్ళ కుటుంబ పంచాయతీ. నీకెందుకు బాధ? నీకు కడుపు నొప్పింది, నీకే నొప్పి లేస్తుంది. ఇంటి ఆడపడుచు అని కూడా చూడకుండా చెల్లి షర్మిలపై పార్టీ సోషల్ మీడియాను ఉసిగొలుపుతున్న జగన్ అండ్ కో మరో అడుగు ముందుకేయబోయాయి పోతుందా? ఇప్పటికే చెవులతో వినలేని, నోటితో అనలేని రీతిలో పెట్టరేగిపోతున్న అనైతిక ముఖ మరింత అడ్డగోలుగా దాడికి దిగబోతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలను బాబు ఎలా చెప్పాలో తెలియక అనైతిక దాడిని తీవ్రతరం చేయడంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యూహం సిద్ధమైనట్టు తెలుస్తుంది. వ్యూహం లేదు, మన లేదు, వీళ్ళు ఏదో ఒక రకంగా అసలు ఆ ముఖలేం కానీ ఆంధ్రజ్యోతి పదే పదే ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని, షర్మిల వ్యక్తిగత జీవితం పైన దాడి చేస్తాయి. ఒక రకంగా ఎవరో అంటున్నట్టు వీళ్ళు వార్తలు రాసి తెలవని వాళ్ళకి తెలియజేసి ఆమె క్యారెక్టర్ను అసాసినేట్ చేసి, అంటే అన్నకి తమ్ముడు, అన్న మీద తమ్ముడు, తమ్ముడు మీద అన్న అనుకున్నట్టు వాళ్ళిద్దరు ఒకళ్ళు అనుకోకపోయినా వీళ్ళు ముందు అను అనే పరిస్థితిలో అంటున్నట్టుగా క్రియేట్ చేసి వీళ్ళకి ఏదో నైట్ కల్లో వచ్చినట్టుగా వీళ్ళు ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ప్రధానంగా ఎక్కువ చేసి అటు తెలుగుదేశం పార్టీకే నష్టం చేస్తున్నారు. ఇక్కడ జగన్కి నష్టం కాదు, షర్మిలాకి నష్టం కాదు. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఇందులో గమ్మత్తు ఏంటంటే వీళ్ళు అత్యుత్సాహం. షర్మిలాని జగన్ తిడుతుండు, అయిపోయి ఇంటి ఆడపడిచినే లెక్క చేయలేదు. వీళ్ళు ఎవడో ఒకడు సోషల్ మీడియాలో ఒకసారి అంటే వీళ్ళు 100 సార్లు అని ఏబిఎన్ ఛానల్లో, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో 100 సార్లు రాయటం వల్ల ఒక రకంగా అది ఈజీ అయిపోయింది. ఆ ఇష్యూ డైవర్షన్ తీసుకుంటుంది. ఓహో ఇది సింపుల్ ఇష్యూ అన్నట్టు అయిపోతుంది. దీంట్లో సీరియస్నెస్ ఉండదు. రోజు రాత్రి ఎవడు పట్టించుకుంటాడు? కాబట్టి ఇదే ఆడపడుచు, ఇదే ఆడమనిషి, మహిళకి అన్యాయం జరుగుతుంది, జగనే అన్యాయం చేస్తున్నాడు, దేశంలో ఓడి చేయలేదు అన్నట్టు రాస్తారు. మరి పొంగూరు ప్రియ నిన్న నారాయణ పైన కంప్లైంట్ ఇచ్చింది. ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పొంగూరు ప్రియ అంటే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ మరదలు, నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం వాళ్ళ సతీమణి. ఆమె గత కొద్ది నెలలుగా అనేక విమర్శలు చేస్తుంది. నన్ను లైంగికంగా వేధింపులకు గురి చేస్తాడు, మానసికంగా వేధింపులకు గురి చేస్తాడు, కుటుంబం భార్యాభర్తను కలవకుండా చేస్తాడు నారాయణ, హ్యూమనైజరు అని చేసి నిన్న ఏకంగా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. కానీ అది వార్త ఉండదు. ఆమె ఆడమనిషి కాదు, ఆమెకు జరిగేది అన్యాయం కాదు, ఆమె పైన జరిగేది దాడి కాదు. అరే నాయన లైంగిక దాడి చేస్తాడు, లైంగిక దాడి చేస్తుందని ఆమె స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే, నువ్వు ఇంత విలువలు గల జర్నలిజం మీది, నీతి గల పేపరు, నియమాలు గల పేపరు, ఎక్కడ రాయలేదేంది? ఎందుకు అంటే రీజన్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉంటే అంత పుణ్యాతులే, వాళ్ళంతా పుణ్యపురుషులు, ఆనిముత్యాలు. వాళ్ళు ఎన్ని రేపులు చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా, ఎంతమందిని లైంగికంగా వేధించినా అవి కనపడవు, వాళ్ళు మంచోళ్ళు అన్నట్టు. నిన్న స్వయంగా కంప్లైంట్ ఇచ్చింది. విచిత్రంగా ఏంటంటే ఎక్కడా కూడా వార్తలేదు. ఆమె నిర్ణయటం కాదు, గత కొద్ది నెలలుగా అనేక సార్లు పాపం ఆమె ఆవేదనని వీడియోల రూపంలో బయటపెట్టింది. మరి తెలుగుదేశం పార్టీ నీతి గల పార్టీ అయితే వాడిని సస్పెండ్ చేయాలిగా, నారాయణ అనేటువంటి వాడు. అరే నువ్వు పెద్ద దొంగవు, నువ్వు వెళ్ళిపోరా, మా పార్టీలో వద్దు, మాది నీతి గల పార్టీ, మాది నిజాయితీ గల పార్టీ, విలువలతో కూడిన పార్టీ అని చెప్పి వాడి పైన వార్తలు రాయాలిగా నువ్వు. ఇది మీ నీతి నియమాలు, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీ నేతి బీరకాయ కథలు ప్రజలకు అందరికీ తెలిసింది. నేతి బీరకాయ కథలు, నేతి బీరకాయలో నేతి ఎట్లో మీ నీతి కూడా అంతే. మీరు చెప్పే మాటల్లో నీతి, మీరు చేసే పనుల్లో నీతి, మీరు రాసే రాతల్లో నీతి ఉంటుంది. ఇది ఆ చెల్లి కాదట, చంద్రముఖి ఆట, చెల్లులపై ఆ స్థాయిలో వికృత దాడి. వెనకోడు చెప్పిండట, ట్రైనింగ్ ఇస్తాడట. ట్రైనింగ్ ఇచ్చేది లేదు, కానీ మీరే ఇంకా దాడి చేపిస్తారేమో సోషల్ మీడియాలో. చేపించే జగన్ మీద దోసే ప్రయత్నం కూడా చేసిన అంతా మీకు ఆ సైకోతనం పెరిగిపోయింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని దింపాలా, చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చోాలి. అప్పటిదాకా మీకు నిద్ర పట్టదు. దేనికైనా మనుషులను చంపటానికైనా ఎనికిపోరు అనమాట. ఆ స్థాయిలో మీ యొక్క సైకోతనం, శాడిజం కనపడుతుంది. అసలు ఆమెను అన్నదవుడు వాళ్ళు అటాక్ చేస్తారో లేదో, ట్రైనింగ్ ఇస్తారట, అటాక్ చేస్తారట. మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చి మరి అటాక్ చేయడానికి రెడీ చేసి దాన్ని ఇంకొక వేరే లాగిన్తో ఏమైనా ప్రచారం చేసే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారో అనిపిస్తుంది నాకు.